వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగింది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు లోకల్ వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కొత్త ఎస్ఈసి ఎవరు? విజయానంద్ వస్తారా లేక ఆర్సీ సింగ్ బాధ్యతలు చేపడతారా? రిజర్వేషన్ల గణితం ఎలా మారబోతుంది? బీసీ లెక్కలు రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తాయా? వచ్చే మార్చిలోనే ఎన్నికల నగర మోగుతుందా? బడ్జెట్ కంటే ముందే ప్రాసెస్ పూర్తి చేయాలనుకుంటుందా ప్రభుత్వం? అధికార పక్షం సంక్షేమాస్త్రానికి ప్రతిపక్షాల కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? కేంద్ర నిధుల కోసం ఎన్నికలే కీలకమా లేక రాజకీయ లాభ నష్టాలు గేమ్ స్టార్ట్ అయిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. అందుకే ఎటువంటి జాప్యం లేకుండా కొత్త కమిషనర్ను నియమించాలని సర్కార్ తుది నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగబద్దమైన ఈ పదవిలో సమర్థుడైన వ్యక్తిని కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ నియామకం పూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కొద్ది రోజుల్లోనే రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎన్నికల కమిషనర్ రాకతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాల వారీగా ఉన్న పెండింగ్ పనులన్నింటినీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. మొత్తానికి కొత్త కమిషనర్ రాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేస్లో ప్రస్తుతం ఇద్దరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు సీనియర్ అధికారి విజయానంద్ గారిది కాగా రెండో పేరు ఆర్సీ సింగ్ గారిది. వీరిద్దరికీ గతంలో ఎన్నికల నిర్వహణలో మరియు పాలనా యంత్రాంగంలో విశేషమైన అనుభవం ఉంది. ప్రభుత్వం వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. విజయానంద్ గారికి ఉన్న క్షేత్రస్థాయి అనుభవం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆర్సీ సింగ్ గారికి ఉన్న పరిపాలనా దక్షతను కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తోంది. నియామకానికి సంబంధించి ఇప్పటికే ఫైల్ సిద్ధమై ముఖ్యమంత్రి తుది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. వివాదరహితంగా ఎన్నికలను పూర్తి చేయగల వ్యక్తినే ఎంపిక చేయాలని సర్కార్ గట్టిగా భావిస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యతలు స్వీకరించినా స్థానిక సంస్థల ఎన్నికల రూపురేఖలు మారిపోనున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరబడి కొత్త ఎస్ఈసి పేరు అధికారికంగా ఖరారు కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ జనాభా లెక్కింపు అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ లెక్కింపు ఆధారంగానే భవిష్యత్తులో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక శాతం వివరాల సేకరణ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రక్రియ ఇప్పుడు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. వేల సంఖ్యలో సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి ఈ డేటాను సేకరించడం విశేషం. మిగిలి ఉన్న అతి తక్కువ శాతం వివరాలను కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వచ్చే 10 రోజుల్లోనే ఈ గణన ప్రక్రియను 100% పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ డేటా అందుబాటులోకి వస్తే సామాజిక వర్గాల వారీగా జనాభా నిష్పత్తి పూర్తిగా తేలిపోనుంది. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రాతిపదికగా ఈ గణాంకాలే ప్రధాన భూమిక పోషించనున్నాయి. బీసీ జనాభా లెక్కింపు పూర్తి కావడం ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సాధించిన మొదటి విజయం. బీసీ రిజర్వేషన్లను శాస్త్రీయంగా ఖరారు చేసేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయి నుంచి అందుతున్న గణాంకాలను నిశితంగా పరిశీలిస్తూ నివేదిక సిద్ధం చేస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు పరిమితి మించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా ఈ రిపోర్టు తయారీలో నిష్ణాతులైన అధికారుల సహాయం తీసుకుంటున్నారు. కులాల వారీగా జనాభా మరియు వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఈ కమిషన్ బేరీజు వేస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. త్వరలోనే ఈ కమిషన్ తన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అధికారికంగా సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగానే ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలో తేలుతుంది. సామాజిక న్యాయం ప్రతిబింబించేలా కమిషన్ తన సిఫార్సులను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ రిజర్వేషన్ల జాబితాను గెజిట్ రూపంలో విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీలు మరియు జెడ్పీలతో పాటు మండల పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. చాలా కాలంగా ఈ సంస్థలన్నీ ప్రజాప్రతినిధులు లేకుండా అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం కావాలంటే ప్రజాప్రతినిధులు ఉండటం ఎంతో అవసరం. అందుకే ఈసారి ఒకే విడతలో లేదా దశల వారీగా అన్ని ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో పాలక వర్గాల ఏర్పాటుపై పట్టణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలు రాజకీయ వేడిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నేరుగా అందాలంటే ఎన్నికలు తప్పనిసరి. ప్రభుత్వం కూడా నిధుల మళ్లింపు ఆరోపణలు రాకుండా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈ నెలాఖరుకల్లా ఎన్నికల షెడ్యూల్పై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. పాలక వర్గాల ఏర్పాటు అయితేనే క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ మరియు ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. మార్చి నెలలో వాతావరణం కూడా ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మార్చిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేలోపు ఈ ఎన్నికల ప్రక్రియను ముగించాలని చూస్తోంది. గతంలో కూడా మార్చి నెలలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా మరియు విజయవంతం అయ్యాయి. ఈలోగా రాజకీయ పార్టీలు తమ బలమైన అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి. మార్చి 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ వార్తల్లో ఇప్పటికే ఆశావాహులు తమ తమ వార్డుల్లో ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులు నివేదికలు కోరారు. పోలీస్ శాఖ కూడా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. బ్యాలెట్ బాక్సుల తనిఖీ మరియు ఈవీఎంల లభ్యతపై అధికారులు నిరంతరం ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు ప్లాన్ సిద్ధమైంది. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా ఎన్నికలు జరపాలని సర్కార్ ఆదేశించింది. ఎన్నికల ఖర్చు మరియు సిబ్బంది కేటాయింపుపై బడ్జెట్ అంచనాలు కూడా తయారయ్యాయి. ప్రభుత్వం తన పాలనా ప్రతిష్టను పెంచుకోవడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తోంది. మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేస్తోంది. ఎన్నికల వార్త బయటకు రావడంతోనే రాష్ట్రంలో రాజకీయ సందడి ఒక్కసారిగా మొదలైంది. అధికార పార్టీ తన సంక్షేమ పథకాలే గెలుస్తాయనే ధీమాతో జనంలోకి వెళ్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికలను వేదికగా మార్చుకుంటున్నాయి. గ్రామ గ్రామాన ఇప్పటికే రాజకీయ సమావేశాలు మరియు ఆత్మీయ సభలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఈసారి సామాజిక సమీకరణాలకు అన్ని పార్టీలు పెద్దపీట వేయబోతున్నాయి. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు. అందుకే మంత్రులు మరియు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటనలు భారీగా పెంచారు. అసమ్మతి నాయకులను బుజ్జగించే పనిలో పార్టీల అధిష్టానాలు నిరంతరం నిమగ్నమయ్యాయి. హోరాహోరీగా సాగనున్న ఈ రాజకీయ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. చిరునామా మార్పులు మరియు పేర్ల సరిదిద్దటం వంటి పనులను అధికారులు పూర్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలనే లక్ష్యంతో గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జాబితాలోని తప్పులను అధికారులు సరిదిద్దుతున్నారు. నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఈసారి ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. తుది ఓటర్ల జాబితా విడుదలైన వెంటనే పోలింగ్ కేంద్రాల వారీగా డేటా సిద్ధమవుతుంది. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితానే సజావుగా సాగే ఎన్నికలకు మొదటి మెట్టు అని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు, అదొక పండుగ. కొత్త ఎన్నికల కమిషనర్ రాకతో ఈ ప్రజాస్వామ్య పండుగకు అంకురార్పణ జరగబోతోంది. బీసీ జనాభా లెక్కింపు పూర్తి కావడం సామాజిక న్యాయానికి దారితీస్తుందని అందరూ భావిస్తున్నారు. వచ్చే మార్చి నెలలో జరగబోయే ఈ పోలింగ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది. పట్టణాల నుండి పల్లెల వరకు అభివృద్ధి పథంలో నడవాలంటే సరైన నాయకత్వం అవసరం. ప్రభుత్వం తన శక్తి వంచన లేకుండా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచింది. ప్రజలు కూడా తమ సమస్యలను తీర్చే సమర్థులైన అభ్యర్థుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సమయం ఇది. మరికొద్ది రోజుల్లో రాబోయే నోటిఫికేషన్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపనుంది. అంతవరకు వేచి చూద్దాం. ఏపీ లోకల్ వార్లో విజేతలుగా ఏ పార్టీ నిలుస్తోందో.